బీదా రవిచంద్ర శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. ఈ దినం అనేక సంవత్సరాలుగా గుడిమల్లం యొక్క దేవాలయం విశేషంగా వినడమే కానీ ఆ సందర్శనకి ఈరోజు ఆ భగవంతుని అనుగ్రహంతో రావడం జరిగింది. శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకున్నాం. నిజంగా దేవస్థానంలోకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ అదేవిధంగా లోపల మూల విరాట్ని సందర్శించుకున్నాక ఎంతో విశేషంగా 2600 సంవత్సరాల క్రితం ఈ దేవస్థాన ప్రాశస్త్యం గురించి ఈఓ గారు, చైర్మన్ గారు, లోపల ఉన్నటువంటి ఆచార్యులు వారు తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి గొప్ప దేవాలయాన్ని మన పక్కనే ఉన్న అనేక సందర్భాల్లో కాళహస్తీశ్వరుణ్ణి, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎందుకు రాలేకపోయాం అనేటువంటి ఇది కలిగింది. తప్పకుండా ఈ దేవస్థాన పునర్నిర్మాణానికి, అభివృద్ధికి చైర్మన్ గారు, ఈఓ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం.